అబ్బబ్బబ్బబ్బా, ఏం పబ్లిక్ గంతగానం వస్తారనుకుంటే ఇంకా జరంత ముందుగాలన్నా పోయొద్దుము. చిన్నగా రాలే, ఇటు తానాల కాడ జిబజిబే, అటు గద్దెల కాడ జిబజిబే. నిన్ని అలా ఇంకింత పెరగొచ్చు, నిమ్మలంగా పోతే మాయతి అని ఆలస్యం చేసినందుకు మాత్రం దర్శించుకొని వచ్చుడైంది. ఇగో ఇట్లున్నాయి మేడారం పోయొచ్చిన వాళ్ళ ముచ్చట్లు. జాతర ఎట్లా సాగుతుందో మనం సుత అరుచుకోవాలి కదా. చలో మేడారం. పాత ఈడియోలు కాదుల్లో, ఇప్పటియే నిన్ని అలా బగ్గబోయిండ్రు. మరి లక్షల మంది తల్లుల దర్శనం చేసుకున్నారు. వనదేవతలు గద్దెల కాడికి వచ్చినాడు ఎట్లుంటదో అట్లున్నది. మొక్కులు పెడతానికి ఎట్లా పోటీలు పడుతున్నారో, గద్దెల కాడ భక్తులే, గద్దెల చుట్టూ భక్తులే, క్యూ లైన్లలో భక్తులే. బుధారంకెళ్ళి జాతర చాలైతది కాబట్టి చిన్నగా మెల్లగా మేడారం తొవ్వదొక్కుతున్నారంతా. ఆయితరం నుంచే తెలంగాణ అంతటికెళ్ళి 51 పాయింట్ల నుంచి 6000 బస్సులు నడుపుతున్నది ఆర్టీసీ. సగం బస్సులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే పెట్టిండ్రట. వరంగల్, హనుమకొండ, కాజీపేట పాయింట్ల నుంచే 1000 బస్సులు తిప్పుతున్నారు. ఇవాళ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ సారు, సీతక్క మేడారం పోయి సవలతుల సంగతి అడుచుకొని అమ్మలకు మొక్కులు పెట్టిండ్రు. అటెనక భక్తులకు ఈ జాగ్రత్తలు చెప్పిండు పొంగులేటి సారు. క్రమశిక్షణతో ఆతృత పడకుండా, వెహికల్స్ ఓవర్టేక్ చేసుకోకుండా నిదానంగా మీరొచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక బెల్లం మొక్కులు, కోళ్ళు, యాటలు బలిచ్చుడు జోరున్నది జాతరల. ఇప్పటికే జనగుడారమైంది మేడారం. ఒక్కరోజే ఉన్నది కాబట్టి తల్లులు గద్దెలకొచ్చే నాటికి మేడారంలో చేరేటట్టు ప్రయాణాలు కడుతున్నారు భక్తులు. ఇప్పటికే 2 నెలల బట్టి 30 లక్షలకు మీదనే భక్తులు దర్శనం చేసుకున్నారని అంచనా వేస్తున్నారు ఆఫీసర్లు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా ఇక అస్సలు జాతర అప్పుడు అలకగా 1 కోటి మందికి మీదనే వస్తారట. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినా సాలేతట్టు సవలతులు చేసినాం అనుకొచ్చిండ్రు మంత్రులు. ఒక్క రోజు ఆగితే అడవి తల్లుల అస్సలు జాతర చాలైతదుల్లా.